గ్రోత్ ఇంజన్ కావాలా గుదిబండ కావాలా ఇదే చర్చ ఇప్పుడు ఏపీ ప్రజల్లో నడుస్తోంది. 1,00,000 ఎకరాల్లో అమరావతి, 1 ఎకరా డెవలప్మెంట్కు 2 కోట్లు అంటే ఓవరాల్గా అమరావతి నిర్మాణానికి 2 లక్షల కోట్లు కావాలి. ఎక్కడి నుంచి తేవాలి? అప్పులు చేయాలి. 2 లక్షల కోట్లు అప్పులు చేసి ఒకే ప్రాంతంలో కుప్పగా పోసి క్యాపిటల్ కడతామంటే అది కరెక్టేనా? అక్కడ నవనగరాలు నిర్మిస్తాం, ప్రపంచంలో ఎక్కడా లేని అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టేస్తాం, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైల్వే స్టేషన్ నిర్మించేస్తాం అంటే అది కరెక్టేనా? ఏమీ లేని చోట క్యాపిటల్ నిర్మాణం, అందులోనూ 2 లక్షల కోట్ల గుదిబండ. ఇవన్నీ నాణ్యానికి ఒకవైపు. అమరావతి అంటే బాబుగారి కరప్షన్కు కామధేనువు. ఎంత పిండుకుంటే అన్ని వేల కోట్లు. ఇది నాణ్యానికి రెండో వైపు. సచివాలయ నిర్మాణానికి 3,307 కోట్లు, అసెంబ్లీ భవన నిర్మాణానికి 1,449 కోట్లు, ఆఖరికి కరెంటు ప్లంబింగ్ వర్క్స్ కోసం 2,316 కోట్లు. ఇంత ఖరీదైన నిర్మాణాలు ఎక్కడైనా చూసామా? వీటి వెనుక ఉన్న అవినీతి తెలిసి కూడా గుదిబండను మెడలో వేసుకుంటామా? అసెంబ్లీలో తీర్మానం పెట్టారు, పార్లమెంటులో బిల్లు కూడా పెట్టేశారు. ఈ సమయంలో ప్లాన్ బి అంటూ జగన్ తన విజన్ బయట పెట్టారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలను కలిపితే ఏపీకి ఒక గ్రోత్ ఇంజన్ తయారవుతుందంటూ చెప్పుకొచ్చారు. గ్రోత్ ఇంజన్ కావాలా గుదిబండ కావాలా? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది. 2 లక్షల కోట్ల అప్పుల భారం ఎవరు మోయాలి, ఎందుకు మోయాలి? అందులో 10% ఖర్చు పెడితే అద్భుతమైన గ్రోత్ ఇంజన్ తయారవుతుంది. అసలు జగన్ చెప్పిన మావిగన్లో ఏముంది? అమరావతిలో లేనిదేంటి? దీనికున్న అనుకూలతలేంటి? దానికున్న ప్రతికూలతలు ఏంటి? మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కోసం ఎలాంటి రాజధాని కావాలి? అమరావతి గురించి మనకు అన్నీ తెలుసు, అక్కడ ఏమీ లేదన్న సంగతి తెలుసు. నీళ్ళెత్తిపోయడానికి, పిచ్చి మొక్కలు తొలగించడానికే 3 నుంచి 4 వేల కోట్లు ఖర్చు చేయాలని తెలుసు. వరద ముంపు నివారణకు 8,000 కోట్లు ఖర్చు చేయాలని తెలుసు. మరి మావిగన్లో మనకు తెలియని, చంద్రబాబు చెప్పని అనుకూలతలు ఏమున్నాయో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఒకసారి చూడండి సార్. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, MAVIGUN. ఇక్కడ మచిలీపట్నం నుంచి మనం ఒకసారి చూస్తే మచిలీపట్నం పోర్టు ఎక్కడుంది? బంగాళాఖాతం అంటే సముద్ర తీర ప్రాంతం. అక్కడ ఒక పోర్టు ఉంది. మచిలీపట్నం నుంచి విజయవాడ 70 కిలోమీటర్ల వరకు, మచిలీపట్నం నుంచి విజయవాడ వరకు 70 కిలోమీటర్ల హైవే ఉంది. ఇక్కడ నేషనల్ హైవే ఉంది. పైగా మనకు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, గన్నవరం విమానాశ్రయం ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికీ ఒక విమానాశ్రయం మనకు కనిపిస్తోంది. పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది. దాటుకున్న వెంటనే, ఏది నేషనల్ హైవే, ఇది దాటుకున్న వెంటనే విజయవాడ రైల్వే జంక్షన్. అంటే మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి రోడ్డు, అలాగే రైలు, అలాగే విమానం, వీటన్నిటికి సంబంధించి ఎన్ని అనుకూలతలు ఉన్నాయో చూడండి. పైగా ఒక పోర్టు, ఎంత వ్యాపారం జరుగుతుంది ఇక్కడ. అక్కడి నుంచి విజయవాడ టు గుంటూరు 40 కిలోమీటర్లు సార్. ఇది కూడా నేషనల్ హైవే, ఇది కూడా నేషనల్ హైవే. ఇక్కడ గుంటూరుకు వస్తే గుంటూరు రైల్వే జంక్షన్, గుంటూరు రైల్వే జంక్షన్ ఇది రెండవది. ఇక్కడ చూస్తే విజయవాడ రైల్వే జంక్షన్. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. మనం మచిలీపట్నం నుంచి మొదలు పెడితే 70 కిలోమీటర్ల హైవే, అక్కడి నుంచి మళ్ళీ ఒక 40 కిలోమీటర్ల హైవే, మొత్తం 110 కిలోమీటర్ల హైవే మనకు కనిపిస్తుంది. ఇంకా సింపుల్గా ఒక 10 పాయింట్స్ మీకు చెప్తాను, ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. చాలా కీలకమైంది. ఎన్ని అనుకూలతలు ఉన్నాయి అనేది మనకి సింపుల్గా అర్థమైపోతుంది. ఒకసారి ఆ పాయింట్స్ ఇవ్వండి. విజన్ మావిగన్. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి 4 నగరపాలక సంస్థలు. నిర్మాణంలో మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టు. 3వ పాయింట్, గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయం. 2 కీలకమైనటువంటి రైల్వే జంక్షన్లు విజయవాడ, గుంటూరు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు సార్, గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. ఇది కాకుండా మంగళగిరి ఎయిమ్స్. 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. నెక్స్ట్, రాష్ట్రానికి ప్రధాన వాణిజ్య కేంద్రంగా విజయవాడ. ఎప్పటి నుంచో మనం చెప్తున్నాం, వాణిజ్య రాజధానిగా విజయవాడని ఎప్పటి నుంచో పేర్కొంటున్నాం.
అదే సమయంలో గుంటూరుకున్నటువంటి అనుకూలతలు చూడండి. ప్రధాన వ్యాపార కేంద్రంగా గుంటూరు ఉంది. ఇక్కడ ఆసియాలోనే అతి పెద్దదైన మిర్చి మార్కెట్ యార్డ్ ఉంది. 9వ పాయింట్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలిపే జాతీయ రహదారులు 2. సువిశాల సముద్ర తీరం, కృష్ణానది. ఇప్పుడు నేను చిన్నగా మీకు అందరికీ అర్థమయ్యేలా ఈ అమరావతి అలాగే మావిగన్ ఈ రెండుకున్నటువంటి వ్యత్యాసాన్ని సింపుల్గా 2-3 పాయింట్లలో చెప్తాను. ప్రధాన వ్యత్యాసం, అమరావతి ఒక గ్రీన్ఫీల్డ్ రాజధాని, మావిగన్ ఇప్పటికే ఉన్న ఆర్థిక కారిడార్. ఇక ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అమరావతికి 2 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు అవసరం, మావిగన్ ఇప్పటికే సంపద సృష్టిస్తోంది. జనాభా పరంగా అమరావతికి వలసలు అవసరం, మావిగన్లో ఇప్పటికే పెద్ద ఎత్తున నగర జనాభా ఉంది. ఇక విస్తరణకు సంబంధించి అమరావతి పరిమితమైనది, మావిగన్ సహజంగా విస్తరించే సామర్థ్యం కలిగి ఉంది. మౌలిక వసతులకు సంబంధించి అమరావతి నిర్మాణం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది, మావిగన్లో ఇప్పటికే సిద్ధంగా ఉన్న మౌలిక వసతులు ఉన్నాయి. రోడ్లు కానీ, రైల్వే కానీ, పోర్టులు కానీ, వీటికి సంబంధించి ప్రతిభ, టాలెంట్కి సంబంధించి అమరావతి అభివృద్ధి దశలో ఉంది, మావిగన్లో ఇప్పటికే బలమైన విద్యా వ్యవస్థ మరియు మానవ వనరులు ఉన్నాయి. ఇక అభివృద్ధి నమూనా అమరావతి నిధులపై ఆధారపడి ఉంటుంది, మావిగన్ సహజంగా అభివృద్ధి చెందుతోంది. ఆర్థిక ప్రభావం అమరావతి అప్పును పెంచుతుంది, మావిగన్ భారం తగ్గిస్తుంది. వాస్తవికత ఇది చాలా ఇంపార్టెంట్, అమరావతి రియల్ ఎస్టేట్ రాజధాని, మావిగన్ ఆర్థిక రాజధాని. చివరిగా ఒకే ఒక పాయింట్, ఆర్థిక వ్యవస్థ ఉన్న చోటే అభివృద్ధి చేయాలి, ఊహించుకున్నటువంటి చోట కానే కాదు. ఈ అంశాలపైన మనం చర్చిద్దాం.